రాష్ట్రంలో లగచర్ల ఘటనపై జాతీయ స్థాయిలో రగడ జరుగుతుంది. గిరిజనుల పొట్టకొట్టి భూములు లాక్కుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా వారి భవిష్యత్తు కోసం భూములు అడుగుతున్నామనేది అధికార కాంగ్రెస్ వాదన. మరోవైపు బాధిత గిరిజనులు తమ భూములు ఎవరికి ఇవ్వబోమంటూ రాష్ట్రపతిని కలిసేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఈ పంచాయతీ కొడంగల్ నుంచి ఢిల్లీకి చేరింది. అయితే సీఎం అల్లుడి కంపెనీ కోసమే ఈ భూ వివాదం అంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న బీఆర్ఎస్ తాజాగా అతడిపై ఈడీకి ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా ఆయన నిర్ణయాన్ని 4 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల దాడికి గురైన లగచర్ల వాసులు ముఖ్యంగా ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తున్నారు. తన అల్లుడి కోసమే సీఎం రేవంత్ తమ భూములు లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా రేవంత్ అల్లుడు గొలుగురు సత్యనారాయణపై ఈడీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. సదరు ఫార్మా కంపెనీలో డైరెక్టర్గా ఉన్న సీఎం అల్లుడికి 16 లక్షల షేర్లు ఉండడం, అదే సంస్థతో మరో డైరెక్టర్గా ఉన్న అన్నం శరత్కు, సత్యనారాయణ డైరెక్టర్గా ఉన్న మరో సంస్థకు 21 లక్షల షేర్లున్నాయని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు క్రిషాంక్. అంతేకాదు, వరంగల్లో వీరు ఆరంభించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం ఆసక్తి రేపుతుందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అల్లుడి కుటుంబంపై ఇప్పటికే ఈడీలో పలు కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా ఈడీ గొలుగూరి రామకృష్ణను ముద్దాయిగా చేర్చి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణానికి పాల్పడ్డారని, ఈ నిధులను ఇతర కుటుంబ సభ్యులకు మరియు ఇతర వ్యాపారాలకు తరలించారని ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. గొలుగూరి రామకృష్ణ, గొలుగూరి వెంకటరెడ్డి ఇద్దరు సోదరులే కాకుండా చాలా కంపెనీలో డైరెక్టర్గా వ్యాపారాలు చేస్తున్నారు. వీరి అబ్బాయి గొలుగూరి వెంకటరెడ్డి మ్యాక్స్బెయిన్ ఫార్మా డైరెక్టర్గా ఉన్నారని క్రిషాంక్ అంటున్నారు. ఈడీ పేర్కొన్నట్లు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఈ కంపెనీలోకి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉందని, గొలుగూరి కుటుంబ సభ్యులపై ఇప్పటికే ఎన్నో బ్యాంకు ఎగవేత కేసులు ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈడీ రేవంత్ అల్లుడు ఫార్మా ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ చేపట్టాలని పూర్తి ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేశామని క్రిషాంక్ అన్నారు.